రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు ప్రముఖులను దేశ అత్యున్నత పౌర పురస్కారాలు వరించాయి. ప్రముఖ సినీ నటుడు కొనిదెల చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్కు ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2024 సంవత్సరానికి గాను మొత్తం 132 పద్మ పురస్కారాలను ప్రకటించారు. వీటిలో 5 పద్మవిభూషణ్, 17 పద్మవిభూషణ్, మిగతా 110 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి పద్మ సుబ్రహ్మణ్యం, సామాజికవేత్త, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్, అలనాటి బాలీవుడ్ నటి వైజయంతిమాల బాలిని కూడా పద్మవిభూషణ్ వరించింది. పద్మభూషణ్ ప్రకటించిన వారిలో సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవీ, సినీ నటుడు విజయకాంత్, ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి, నేపథ్య గాయని ఉషా ఉతూప్, ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు పార్వేలాల్ శర్మ తదితరులున్నారు. వీరిలో ఫాతిమా, పాఠక్, విజయకాంత్ సహా 9 మందికి మరణానంతరం పురస్కారాలు దక్కాయి. తెలంగాణ నుంచి 5గురికి, ఆంధ్రప్రదేశ్ నుంచి 1కి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. వీరిలో తెలంగాణ నుంచి బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, కూరెళ్ల విట్లాచార్య, కెతావత్ సోమ్లాల్, ఏ వేలు ఆనందచారి, ఏపీ నుంచి హరికథా కళాకారిణి డి ఉమా మహేశ్వరి ఉన్నారు. పద్మశ్రీ గ్రహీతల్లో 34 మందికి అన్సంగ్ హీరోస్ పేరిట పురస్కారం దక్కింది. క్రీడా రంగం నుంచి టెన్నిస్ డబుల్ స్టార్ రోహన్ బొపన్న, స్క్వాష్ ప్లేయర్ జోష్నా చిన్నప్ప, హాకీ క్రీడాకారుడు హర్బిందర్ సింగ్ సహా 7గురికి పద్మశ్రీ లభించింది. పురస్కార గ్రహీతల్లో మొత్తం 30 మంది మహిళలు ఉన్నారు. పద్మవిభూషణ్ దక్కిన వారిలో చిరంజీవి, ఎం వెంకయ్యనాయుడుతో పాటు తమిళనాడుకు చెందిన వైజయంతిమాల బాలి, పద్మ సుబ్రహ్మణ్యం, బీహార్కు చెందిన సామాజిక కార్యకర్త బిందేశ్వర్ పాఠక్ ఉన్నారు. కేరళకు ఫాతిమా బీవీకి మరణానంతరం పద్మభూషణ్ దక్కించుకున్నారు. సాహిత్య రంగంలో మహారాష్ట్రకు చెందిన హోర్ముజ్ జీ ఎన్కామా, పశ్చిమ బెంగాల్ నుంచి నటుడు మిథున్ చక్రవర్తి, కర్ణాటక నుంచి సీతారాం జిందాల్, తైవాన్కు చెందిన యంగ్ లియు, మహారాష్ట్రకు చెందిన అశ్విన్ బాలచంద్ మెహతా, పశ్చిమ బెంగాల్ నుంచి సత్యవ్రత ముఖర్జీ మరణానంతరం పద్మభూషణ్ దక్కించుకున్నారు. మహారాష్ట్రకు చెందిన రామ్ నాయక్, గుజరాత్కు చెందిన తేజస్ మధుసూదన్ పటేల్, కేరళకు చెందిన ఒలెంచరి రాజగోపాల్, మహారాష్ట్రకు చెందిన దత్తాత్రేయ్ అంబాదాస్ మయలూను పద్మభూషణ్ వరించింది. వీరితో పాటు తోగ్డన్ రింపోచే, ప్యారేలాల్ శర్మ, చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్, ఉషా ఉతూప్, విజయకాంత్,
కుందన్ వ్యాస్ పద్మభూషణ్ దక్కించుకున్న వారిలో ఉన్నారు. పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన 110 మందిలో గోండా చిత్రకార దంపతులు శాంతిదేవి పాశ్వాన్, శివన్ పాశ్వాన్ తదితరులున్నారు. కాగా దేశం అమృత కాలం దిశగా అభివృద్ధి పదంలో సాగుతున్న తరుణంలో ప్రకటించిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇది తన బాధ్యతను మరింతగా పెంచిందన్నారు. పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించిన నేపథ్యంలో భారత ప్రభుత్వానికి ప్రధాని మోడీకి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. నటుడిగా ఇకపై మరిన్ని మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకాభిమానాలను అలరించేందుకు తాను మరింతగా కష్టపడతానని అన్నారు. ప్రజలకు తన వంతుగా సేవ చేసేందుకు తాను ఎప్పుడూ సిద్ధమని మెగాస్టార్ ప్రకటించారు. పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి. మన దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం యొక్క అండదండలు, అలాగే నీడల నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నా. అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను. నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. నన్ను ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. వివిధ రంగాల్లో నైపుణ్యం, కృషితో వారు ఉన్నత అవార్డులకు ఎంపికయ్యారని, సంస్కృతిని, కళలను దేశం మొదటికి చాటి చెప్పారని ప్రశంసించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీ నటుడు చిరంజీవులకు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాలను ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.